నిజంగా 'భీమవరం బుల్లోడు' సినిమా చూసినంత సేపు అరే ఎక్కడి నుంచి తెచ్చారా హీరోని మన ఇంట్లో ఒక మనిషిలాగా అనిపించింది. మంచి ట్రెడిషనల్ శారీ లుక్లో చాలా ప్రొఫెషనల్గా అనిపించినారు. తర్వాత ఏమైందో ఏమో ఎస్తర్ గారు బోల్డ్ క్యారెక్టర్స్లో కనిపించారు. అసలు ఎందుకు ఈ ట్రాక్ మార్చుకున్నారు? ఎస్పెషల్ మీకు తెలుసు 2-3 మూవీస్ చేశారు. సో అలాంటి క్యారెక్టర్స్ మీరు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి మేడం? గ్రోత్ అండి, ప్రొఫెషనల్ గ్రోత్. అంటే ఇప్పుడు మనమే చూస్తున్నాం, పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి. హీరోయిన్స్ని జస్ట్ ఓన్లీ వస్తువుల్లాగా, ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ ఉన్నట్టు, నేను మెయిన్ని ఫ్లవర్ జస్ట్ పక్కనే ఉన్నట్టు అలా వాడుకుంటున్నారు. నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని, అబిలిటీ ఉన్న ఆర్టిస్ట్ని, ట్రైన్డ్ ఆర్టిస్ట్ని, ఇవన్నీ ఉండి నాకు తెలుసున్న నా నవరసాలు కానీ, నా డాన్సింగ్ అబిలిటీస్ అయి ఉండొచ్చు, సింగింగ్ అబిలిటీస్ అయి ఉండొచ్చు, ఎక్స్ప్రెసింగ్ అబిలిటీస్ అయి ఉండొచ్చు. వద్దు నువ్వు ఓన్లీ నీ నేవల్ చూపి, ఓన్లీ క్లీవేజ్ చూపి, ఓన్లీ 2 డాన్సులు చేసి వెళ్ళిపో అంటే నేను అది మాత్రమే కాదు కదా. నేను ఇంతకు ముందు చేసిన 'భీమవరం బుల్లోడు' లాంటి సినిమాల్లో కూడా నాకు అలా ఎప్పుడూ చూపించుకోలేదు. నాకు చాలా రెస్పెక్ట్ఫుల్గా, నీట్గా, డీసెంట్గానే చూపించారు కాబట్టి నేను ఆ రోల్స్ కూడా ఒప్పుకున్నాను. తర్వాత నువ్వు ఓన్లీ హీరోయిన్ లానే జస్ట్ ఒక వస్తువులా ఉండిపో, హీరో మెయిన్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, నువ్వు జస్ట్ అలా వచ్చి వెళ్ళిపో, నువ్వు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకో, మనం చెప్పినట్టు చెయ్యి అని వెళ్తూ ఉండని చెప్తే నాకు ఆ రోల్స్ నాకు వద్దు కదా. నాకు అవి చేయడానికి కావాలా వద్దు అనేది కూడా పాయింట్ ఉంది కదా. దానికన్నా నాకు ఇలాంటి రోల్స్లో ఛాలెంజ్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, మంచి స్క్రిప్ట్ ఉంది. అన్నీ నేను చేసిన అవన్నీ అని మాత్రమే కాదు, ప్రతి సినిమా నేను చేసిన ఫస్ట్ 1000 అబద్ధాలు దగ్గర నుంచి ఇప్పుడు దాకా దేవుడి దయ వల్ల అట్టర్ ఫ్లాప్స్, ఏం బాలేని సినిమా అనే లేనే లేదు. ఎవరు చూసి తిట్టుకునేంత సినిమా ఏమీ లేదు. ఇప్పుడు సంస్కార్ కాలనీ కూడా చూసిన తర్వాత దాని స్క్రిప్ట్ ఏంటో అర్థమవుతుంది. రెక్కీ లాంటి ఇంకో వెబ్ సిరీస్, ఏ వెబ్ సిరీస్ హిస్టరీలోనే రాలేదు. ఎందుకంటే ద స్క్రిప్ట్ ఇస్ బ్రిలియంట్, ఆల్ యాక్టర్స్ ఆర్ బ్రిలియంట్. ఒక ఆర్ఆర్ నుంచి, ఒక డిఓపిస్ వర్క్ నుంచి, స్క్రీన్ ప్లే నుంచి ప్రతి ఒక్కళ్ళు కలిసి ఒక మంచి ప్రాజెక్ట్ చేసినందుకు ఆ ప్రాజెక్ట్కి అంత పేరు, అంత ఒక వాల్యూ, టెక్నికల్ వాల్యూ ఉంది. వరల్డ్ కంటెంట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్స్ కింద రెక్కి వస్తుంది. అది నా క్యారెక్టర్ వల్ల కాదు, అది దాని వెనక ఉన్న స్క్రిప్ట్ వల్ల. రెక్కి పార్ట్ కూడా ఉంది అని. ఎస్ ఉంది, బట్ విత్ టైం అది డిఫరెంట్ ఉంటుంది మేడం. స్క్రీన్ ప్లే కూడా స్మూత్ గా వెళ్తే ఏం జరుగుతుంది నెక్స్ట్ అని ఒక క్యూరియాసిటీ వస్తుంటుంది. సో దే ఆర్ ఆల్ బ్రిలియంట్ పీసెస్ ఆఫ్ వర్క్. అలాంటి వర్క్ వచ్చినప్పుడు ఈ చిల్లర రీజన్స్ వల్ల నేను ఇది ఇలా ఉంది కాబట్టి నేను చెయ్యనంటే అది నా ఫూలిష్నెస్. ఎంతో ఆర్టిస్టులకి వెయిట్ చేసిన మొత్తం కెరియర్లో ఇలాంటి ఒక్క రోల్ రాదు అన్నప్పుడు నాకు బ్యాక్ టు బ్యాక్ ఇంత నాకు నా క్యాలిబర్ని క్వశ్చన్ చేసే, ఛాలెంజ్ చేసేటట్టు ఒక్కొక్క క్యారెక్టర్స్ నాకు తీసుకొచ్చేటప్పుడు ఐ ఫీల్ మోర్ ప్రివిలేజ్డ్ అండ్ మోర్ ఆనర్డ్ దట్ నాకు కావాలి అని చెప్పడం ఒకటి, కానీ నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ నన్ను పిలిచి మరి నీకు ఈ రోల్ ఇస్తున్నాం చేస్తావా, ఈ రోల్ ఇస్తున్నాం చేస్తావా అని చెప్పేటప్పుడు ఐ ఫీల్ లైక్ ఓ మై గాడ్. నాకు నిజంగా అంటే ఒక లయన్ ముందు హంటింగ్ చేయకుండా ఒక పెద్ద డియర్ పట్టుకొని తీసుకొచ్చినట్టు. అంటే నేను వెళ్ళి మరి హంటింగ్ చేసి కూడా తీసుకురాలేదు, నాకు కావాలి, నేను చేయాలా అని ఆలోచించేసరికి చెయ్యి అని ఇలా వచ్చేసింది నా ల్యాప్లోకి వచ్చి, నేను చెయ్యి అనేసరికి నేను ఎందుకు చేయకూడదు. సో డెఫినెట్లీ వచ్చిన మంచి ఆపర్చునిటీస్ని చూసుకుని నేను చేస్తూ వెళ్ళాను. అండ్ దేవుడి దయ వల్ల ఆ ప్రాజెక్ట్స్ వల్ల నాకు మంచి పేరు వచ్చింది, ఆర్టిస్ట్గా నేను ఎదగగలిగాను. లేకపోతే నేను కూడా ఉన్న 10 హీరోయిన్స్లో ఇంకో అమ్మాయి అంతే, ఇంకో హీరోయిన్ అంతేగా, జస్ట్ ఇంకో హీరోయిన్ లాగా ఉండిపోయేదాన్నేమో. అక్కడి నుంచి ఒక ఆర్టిస్ట్గా ఎదగడానికి నాకు హెల్ప్ అయిన ప్రాజెక్ట్సే ఇవన్నీ. ఓకే.